రారా. హాయ్. నువ్వు ఆవిడ కూతురువా? అవును, మీకు ఇన్విటేషన్ పంపింది నేనే. ప్లీజ్ కమ్. పర్వాలేదులేండి. వాడి నీ ఫ్రెండా? అబ్బే నా ఫ్రెండ్ కాదండి, ఏదో గుమ్మం దగ్గర నిలబడితే పిలిచా అంతే. వస్తానండి. చిచ్చి వాడు నా ఫ్రెండ్ ఏంటి? ఆర్ యు మిస్టర్ సింగం? నో, ఐఎమ్ కోటి. అమెరికాలో రీసెర్చ్ చేస్తున్నాను. ఒక పుస్తకం కూడా రాయాలనుకుంటున్నాను. మీరు సాయం చేయాలి. తప్పకుండా. మీరు సింగం గారండి? ఇందాక నుంచి చూస్తున్నాను. మిస్టర్ సింగం అంటున్నావు. ఎవరమ్మా అతను? వివరాలేవి తెలియవండి. సింగం ఒకటే తెలుసు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. ఈ రోజు ఇక్కడికి పార్టీకి కూడా వస్తానన్నారు. సారీ, తెలీదమ్మా. హాయ్, ఐఎమ్ సింగం. ఎస్, ఐఎమ్ సింగం. మీరా? చిన్నప్పుడు అంత పొడుగ్గా ఉండేవారు, ఇప్పుడు ఇంత పొట్టైపోయారు. అవును, నన్నంత కరెక్ట్ గా ఎలా గుర్తుపట్టావు? అదంతేలేండి, తొలి పరిచయం 90 ఏళ్ళు ఉంటుంది. ఆయన ఎవరో తెలుసా? మిస్టర్ సింగం. మీరు? ఆయన సింగం అయితే నేను మిస్సెస్ సింగం. అమ్మో, అయ్యో. ఫ్రెండ్స్, మా బేబీ పుట్టినరోజున మీకు అందరికీ ఓ శుభార్త చెప్పాలనుకుంటున్నాను. మా పాప త్వరలోనే పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతుంది. అబ్బాయి ఎవరో కాదు, మిస్టర్ కోటి. ఈ శుభ సందర్భంలో నా కాబోయే శ్రీమతికి ఒక చిన్న గిఫ్ట్. నువ్వే బాబు? అలాగే అండి. డైమండ్ రింగ్, బ్లూ జాకెట్. ఆంటీ, షాప్కి వెళ్ళి మార్చుకురానా? ఏ మాత్రం దానికి షాప్కి వెళ్ళాలా? దారం చుడితే సరిపోతుంది. తప్పుగా సరిగా ఉందేమో చూడు. పని చేసుకోండి. బాగా వంగి పని చేసుకోండి. ఆడు తమ్మయ్యగాడేనా? అవునండి. ఆడు నీరసం చొక్క అమ్మాయిలు అనుకుంటాను. నీరసం చొక్క అదేరా ఆడు ఈక్ పాయింట్. అవునండి. విభీషణుడు రాముడు వైపు వచ్చిన తర్వాతే కదా రావణాసుడు వీక్ అయిపోయాడు. అవును. అంచేత పట్నంలో నుంచి బ్రేక్ శాంతిని పిలిపించి ఇక్కడ 1 నెల రోజులు మకాం పెట్టించు. బ్రేక్ శాంతి ఆ అమ్మాయి లుక్కు పడితే పంపలు కూలిపోతాయి, ఉక్కు తెగితే సంసారాలు కాలిపోతాయి. ఐదులకు చూసాడంటే సంచి ఊడిపోయింది. బాబాబు ఇంకా సేవ చూడపోయి ఒంటి మీద బట్టలు కూడా ఊడిపోయాయి. శరీరంలో పెట్టకు. నా మనసు నాకుంది. వాడవడ ముక్కు మొహం తెలియని వాడితో చచ్చేదాకా బ్రతకడం కంటే మొన్న పార్టీలో నా వేలి కుంగరం తొడిగి కన్నీళ్లు తుడిచాడే, అతనితో సుఖంగా జీవిస్తాను. ఏమిటో నువ్వు మాట్లాడేది? వాడు ఆ కంటి బెగ్గరతోనా? నీకంటే నువ్వు అనుకున్న ఆ బెగ్గరికే నా మీద ఎక్కువ ప్రేమ ఉందమ్మా.